డబ్బులెవరికీ ఊరికే రావు అనే పదాన్ని వింటే ముందుగా గుర్తుకొచ్చే వ్యక్తి లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్. ఎంత ఒదిగినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సాదాసీదాగా జీవనం సాగిస్తూ వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నెల 8న ఖమ్మం కేంద్రంగా తెలుగు రాష్ట్రాల నగల వ్యాపార రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి సంచలనాత్మక ఆఫర్స్తో తెలుగు ప్రజలకు చేరువైన లలిత జ్యువెలర్స్ మరో బ్రాంచ్ ఖమ్మంలో ప్రారంభం చేయబోతుంది. ఈ క్రమంలో ఏర్పాట్లు పరిశీలనకు వచ్చిన లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్తో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. డబ్బులు ఎవరికి ఊరికే రావు, కష్టపడి సంపాదించాలి అని చెప్పేసి ఒక వ్యాఖ్యానం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని ఆలోచింపజేసింది. ఈ నేపథ్యంలో ఖమ్మం కేంద్రంగా లలిత జ్యువెలర్స్ ఓపెనింగ్ సందర్భంగా ఏర్పాటు పరిశీలన కోసం వచ్చినటువంటి ఆ సంస్థల అధినేత లలిత జ్యువెలర్స్ అనగానే కిరణ్ సార్ గుర్తుకొచ్చేటువంటి నేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఈ జ్యువెలర్స్ ఏర్పాటుకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం, వెల్కమ్ ఖమ్మం సార్. మీరు ఖమ్మం సంబంధించి అడుగుపెట్టడం నిజంగా ఖమ్మం జిల్లా ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడుతోంది. లలిత జ్యువెలర్స్ అంటే తెలుగు రాష్ట్రాలకు ఇతర 4-5 రాష్ట్రాలకు కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రబంధన సృష్టించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం కేంద్రంగా ఎప్పుడు స్టార్ట్ చేయబోతా ఉన్నారు, దీని అతిథులు ఎవరు, దీని యొక్క ప్రస్థానం ఏంటి? సార్ ఓపెనింగ్ వచ్చి 8వ తేదీ ఈ నెల 10:30కి ఓపెన్ చేస్తున్నాము. మినిస్టర్ గారు వస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు ఊర్లో లేరు. సో ఆయన సార్ వచ్చి ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఆయన రాలేరు. మిగతా మినిస్టర్స్ అందరు వస్తారు, లోకల్ ఎమ్మెల్యేస్ అందరినీ పిలుస్తాం సార్. రేపు అందరినీ ఇన్విటేషన్ ఇవ్వాలి. సో రేపు అందరినీ ఇన్విటేషన్ ఇచ్చేసి అందరినీ వెల్కమ్ చేసుకొని షాపు 10:30కి స్టార్ట్ చేస్తాము. ఆఫర్ అనేది ఆల్రెడీ నేను త్రిబుల్ రోల్లో వస్తున్నాను. సో 1% ఆఫర్ ఈ షాప్ కూడా ఉంది, ఈ నెలంతా ఉంటుంది. సో ఇంకొకటి ఏమంటే అంటే ఇప్పుడు దాకా మీకు చాయిస్ లేదు, ఇప్పుడు మీకు చాయిస్ ఉంది. సో నేను మీ ఛానల్ మూలంగా చెప్తున్నాను, మీ లలిత జ్యువెలరీలో ధరలు తప్పకుండా కంపేర్ చేసుకోండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కుంటే, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికేం రావు. సార్ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో చాలా షోరూమ్స్ ఓపెన్ అయినాయి. చాలా మంది సినీ ప్రముఖుల్ని పిలిచి ఇనాగ్రేట్ చేస్తారు. మీరు సామాన్యుల కానించి కాస్త తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా పలుకుబడిన కొద్ది మంది మాత్రమే ఇన్వైట్ చేస్తారు. దీంట్లో లాజిక్ ఏంటి? దీంట్లో లాజిక్ ఏం లేదన్న. సినిమా వాళ్ళని పిలవచ్చు, ఎందుకు పిలవలేము? పిలవాలంటే మళ్ళీ 2% వేస్టేజ్ ఎక్కించాలా. వేస్టేజ్ ఎక్కించాలంటే ప్రజల కాడ తీసుకోవాలా. అది నాకు ఇష్టం లేదు. మీ కాడ తీసుకొని నేను ఖర్చు పెట్టేదానికి నాకు అధికారం లేదు. మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టాలి, కానీ మీ కాడ నేను డబ్బులు తీసుకోవడం వేస్టేజ్లో 2%, 3% పెంచాలి కదన్న. ఇప్పుడు ఎవరినైనా పిలవాలంటే పెద్ద యాక్టర్ని పిలవాలంటే ఇవ్వాలి కదా, వాళ్ళ డబ్బులు రాకుండా రారు కదా. సో అది మళ్ళీ మీ కాడ తీసుకొని నేను ఇచ్చేది నచ్చలా నాకు. సో మేమే చేసేస్తున్నాం. సార్ వస్తారు, అందరు విఐపీస్ వస్తారు. సో వాళ్ళు రిబ్బింగ్ కట్ చేస్తాం. అది చాలా సింపుల్గా ఉంటుంది. మాది డబ్బులు ఎవరికి ఊరికే రావాలి ఒక మీ ఒక కొటేషన్ ఎందుకు అది మీ మధ్యలో మెలిగింది? అసలు ఏంటి దాని యొక్క విశ్లేషణ చేయండి. దీని గురించి నేను చెప్పాల్సింది ఏం లేదు. ఏ రోజు భూమి పుట్టిందో, ఏ రోజు మనం భూమి మీద వచ్చామో ఆ రోజు నుంచి ఉంది. డబ్బులు ఎవరికి ఊరికేం రావు. సో ఈ కొత్తగా ఏం లేదు. దీన్ని నేను చెప్పేదానికి కొంచెం 100 కోట్లు ఖర్చు పెట్టాను. 100 కోట్లు ఖర్చు పెట్టాను. డబ్బులు ఊరికేం రావు అని తెలీదా? ప్రతి ఒక్కరు తెలుసు కదా. ఈ భూమి పుట్టిన తర్వాత, మనుషులు పుట్టిన తర్వాత ఆ రోజు నుంచే డబ్బులు ఊరికేం రాదు. కానీ ఇంకా అర్థం అవడం లేదు చాలామందికి. అది అర్థం అవ్వాలని చెప్పి నేను కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి చెప్తున్నాను. ఇంకందరికీ అర్థమైపోతే నేను యాడ్లు కూడా ఆపేస్తా. ఈ డబ్బులు కూడా మీకే ఇచ్చేస్తా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి మీ గుణం ఎక్కడి నుంచి వచ్చింది? మీ ప్రస్థానాన్ని గురించి ఒక నిమిషం అన్న. ఏదైనా కూడా ఆర్టిఫిషియల్ ఉంటే అది కొద్ది రోజులే. మీ దాంట్లో రియాలిటీగా ఏముంది? మరి మీరేం చేస్తున్నారు? చేతన మీద ఫోన్ చేసేది. నేను ఈరోజు కూడా రోడ్లో వస్తాను, టీ తాగాలంటే బండి ఆపాను. చాలామంది ఫోటోలు తీసుకున్నాం మేము. బండి రోడ్డు మీద సార్ ఏం సార్ ఇక్కడ ఉన్న ఆశ్చర్యంగా ఉంది, ఏం బాబు నీ మనిషిని కాదా? నాకు కూడా ఇదే ఇష్టం కదా. నా 5 స్టార్లో పోయి అక్కడ నేను టీ తాగొచ్చు. దానికి 450 రూపాయలు ఇవ్వాలి. 450 రూపాయల వరకు అక్కడి నుంచి తీసుకోవాలా? మనల్ని నమ్ముకునే వాళ్ళు, మా షాప్కి వచ్చే వాళ్ళ కాడే నేను తీసుకోవాలి. అంత అవసరం లేదు కదా నాకు. ఇక్కడ 15 రూపాయల పని అయిపోయింది. సో ఏదైనా కూడా ఒక పైసా అయినా కూడా నేను అనవసరంగా ఖర్చు పెట్టను. మీరు కూడా పెట్టొద్దు. సో మీ చాలా ముందుగా చెప్తున్నాను, ఇంకొకసారి చెప్తున్నాను, డబ్బులు ఎవరికి ఊరికే రావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఖమ్మం జిల్లా ప్రజలకు శుభవార్త అందించేందుకు కోసం లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ సార్ ఖమ్మంకి వచ్చి ఉన్నారు. రేపు 8వ తారీఖున రాష్ట్ర మంత్రులు ఖమ్మం కేంద్రంగా అంగరంగ వైభవంగా ప్రారంభించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అన్ని కూడా కంప్లీట్ చేసేసి కూడా
ప్రజల యొక్క ఆదర అభిమానాల కోసం కూడా ఖమ్మం కేంద్రంగా వేచి చూస్తా ఉన్నారు. ఖమ్మం కూడా గత ఎంతో కాలం కూడా బంగార వ్యాపారాలకు కేంద్రంగా ఉన్నటువంటి ఈ యొక్క జ్యువెలరీస్ లలిత జ్యువెలర్స్ రాకతోటి సంపూర్ణంగా ఉండబోతా ఉందని చెప్పేసినటువంటి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్ అమ్మానీస్,